చైర్మన్ గారికి, శ్రీనివాస్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వివిధ సంఘాల నాయకులకు, మేధావులకు, మహిళా సోదరులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా బీసీ అభినందన వందనాలు తెలియజేస్తూ, ఇక్కడ జరిగిందంటే కృష్ణన్న గారికి కూడా స్పెషల్గా ధన్యవాదాలు. ఇక్కడ జరుగుతున్న తెలివిగా ఉపయోగించడు రేవంత్ గారు. ఫస్ట్ నేనే డిక్లేర్ చేస్తున్నా, రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో చేయండి నేను ఒప్పుకుంటున్నా అని చెప్పి పేపర్ పైన గొప్ప చెప్పుకొని, చాలామంది అంటారు తిట్టకూడ గాడిద కొడుకు అన్నట్టుగా ముందనే చెప్పి నేను లెక్క చేసి లోపల ఉద్దేశంతో అంటే ఈ జనాభాను తగ్గించడం కారణం ఏంటంటే ముందు నేనే ఉన్నట్టు చేసి జనాభాను తగ్గిస్తుంది. ఎప్పుడు జనాభా పెరుగుతుంటుంది కానీ జనాభా తగ్గదు. ఎక్కడ పోయి బీసీలు అందరూ అన్నమాని పోయారా? ఇవన్నీ ఏం చెప్తా నమ్ముతారు అనుకుంటారు, ఉద్దేశపూర్వకంగానే చెప్తున్నాడు. కాబట్టి తప్పకుండా మనం అనుకున్నట్టుగా ఏంటంటే స్థానిక ఎన్నికలు ఎట్లయితే అనుకుంటున్నామో కులగణనలో ఏదైతే లోపాలు ఉన్నాయో సర్దిద్దేందుకు నిపుణులతో ఒక కమిటీ వేసినప్పుడే, మా నిపుణుల కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఏదైతే జరుగుతుందో నిపుణులతో కమిటీ వేసినప్పుడే బీసీ కులగణన కరెక్ట్గా జరుగుతుందని నా ఉద్దేశం. నేను అదేవిధంగా ఉద్యమ కార్యాచరణ మనం ఎప్పటికీ మీటింగులు పెట్టుకున్నతో పాటు మనం కలుస్తూ ఉద్యమ కార్యాచరణ చేసుకొని బీసీ సకల జనుల సమ్మె ఇంతకుముందు ఎట్లా అయిందో సకల జన సమ్మె అదేవిధంగా తెలంగాణ సాధించడంలో ఏదైతే కార్యాచరణ ఉందో దీనికి కూడా ఒక కమిటీ చేసి ఆల్ బీసీలు ఏదైతే ఉన్నారో అన్ని కులాలను కలుపుకొని సకల జనులని బీసీ సకల జనుల ఒక నివేదిక కానీ ఒక కమిటీ వేసి కానీ ఆ కార్యక్రమానికి మీరు అందరూ కూడా సహకరించి ఉద్యమం ఒక రకంగా చేస్తూనే మరి మేమేంతనో మాకంతానే నినాదంతో ఒక రకంగా కాక అన్ని కమిటీలను ఏర్పాటు చేసి ఎవరి బాధ్యతలకు ఇచ్చి ఏ రోజు కార్యక్రమం ఆ రోజు చేస్తూ ముందుకు పోతే మనం కనీసం ముందుకు వెళ్తాము. ఎందుకంటే రేపు జరగబోయే పంచాయతీ ఎలక్షన్స్లో ఇది దాటిపోతే మళ్ళీ 5 సంవత్సరాలు బీసీలు ఇక్కడే కూర్చోవాల్సి వస్తుంది, మనం ఇట్లనే మాట్లాడుకొస్తుంది. అందుకని తప్పకుండా అది చట్టమైన చర్య తీసుకొని ముందుకు రావాలని తెలియజేస్తూ మరి అందరం కూడా బీసీల మేకతాటి మీద నుండి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కృష్ణన్న గారు మరి అన్నగారు చెప్పినట్టుగా మరి గత 50 సంవత్సరాల నుంచి బీసీల కోసం పోరాడుతూ ఈరోజు కూడా మరి ఇంత వయసు వచ్చినప్పుడు కూడా బీసీల మీద సాధించాలనే ఉద్దేశంతో ఇంత అహోరాత్రులు కృషి చేసిన అన్నకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ అన్న పిలుపు మేరకు అందరు కూడా బీసీలు ఇప్పుడే చెప్పినట్టుగా అన్నీ అయిపోయినాయి, ఒక బీసీ రాజ్యమే ఉంది. ఇప్పుడు బీసీ రాజ్యం సాధించుకొని తీర్థమని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ ఒక చిన్న మనవి, రేపు నెక్స్ట్ సండే నా కూతురు మ్యారేజ్ ఉంది. అయితే మీరు అందరు కూడా